కొత్త జిల్లాల మ్యాప్లను అధికారిక సైట్లో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 27 జిల్లాల మ్యాప్లను వెబ్సైట్లో ఉంచారు. తెలంగాణ మ్యాప్తో పాటు పునర్విభజన చేసిన మ్యాప్లను సైట్లో ఉంచారు. గవర్నమెంట్ వెబ్సైట్లో కొత్త జిల్లాల మ్యాప్స్ ను పెట్టారు. మొత్తం మీద 27 జిల్లాల మ్యాప్లను వెబ్సైట్లో ఉంచారు. తెలంగాణ మ్యాప్తో కలిపి పునర్విభజన చేసిన మ్యాప్లను కూడా వెబ్సైట్లో పెట్టారు అధికారులు. కొత్త జిల్లాల మ్యాప్లను అధికారిక సైట్లో ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 27 జిల్లాల మ్యాప్లను వెబ్సైట్లో ఉంచారు అధికారులు. తెలంగాణ మ్యాప్తో పాటు పునర్విభజన చేసిన మ్యాప్లను కూడా సైట్లో ఉంచారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఈ కొత్త జిల్లాల మ్యాప్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో 27 జిల్లాలతో పాటు మొత్తం పునర్వ్యవస్థీకరించిన జిల్లాల మ్యాప్స్ అన్నిటినీ కూడా వెబ్సైట్లో పెట్టింది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లా మ్యాప్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఆదిలాబాద్ ఉంటుంది. అదేవిధంగా బోత్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, బోత్ కానీ, బజార్ హత్నూర్ కానీ, గుడి హత్నూర్ కానీ, ఈ మండలాలన్నీ కూడా దీనిలో ఉంటాయి. తర్వాత ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా 1-2 మండలాలు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, ఈ మండలాలన్నీ కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా నార్నూర్, జైనూర్, సిర్పూర్, ఈ మండలాలన్నీ కూడా ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మండలాలన్నీ కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా మ్యాప్లో ఉన్నాయి. మనం గమనించాలి, పూర్తి నియోజకవర్గం ఒకే జిల్లాలో కలిపిన పరిస్థితి లేదు. ఒక్క నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఒక జిల్లాలో ఉంటే మరికొన్ని మండలాలు ఇంకో జిల్లాలో ఉన్నాయి. సో ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే కనుక ఆదిలాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మండలాలు, అదేవిధంగా ఆసిఫాబాద్ బోత్ సంబంధించిన కొన్ని మండలాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక రెండవ జిల్లా చూసుకుంటే హన్మకొండ జిల్లాను కనుక పరిశీలిస్తే హన్మకొండ జిల్లాలో హుజురాబాద్, హుస్నాబాద్, జనగావ్, అదేవిధంగా వర్ధన్నపేట్, అదేవిధంగా పాలకుర్తి, గన్పూర్, స్టేషన్ గన్పూర్, ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నాయి. హన్మకొండ జిల్లాపై చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కొద్దిమంది ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ వరంగల్ను పట్టణాన్ని విడదీయొద్దు, వరంగల్ హన్మకొండ 2 జిల్లాలు వద్దు, మాకు ఒక్కటే జిల్లా ఉండాలి, చారిత్రక పట్టణంగా ఉండాలని కొద్దిమంది చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కూడా ఇంతకుముందే క్లారిఫికేషన్ ఇచ్చారు. హన్మకొండ జిల్లా సౌలభ్యం కోసం పెట్టాము, ప్రజలు వద్దనుకుంటే హన్మకొండ జిల్లా చేయమని ఆయన కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో హన్మకొండ జిల్లాకు సంబంధించిన మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. కరీంనగర్ జిల్లాలో ఇంతకుముందు ఉన్న హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, అదేవిధంగా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, ఈ రెండు కూడా ఇంతకుముందు కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేవి. ఈ 2 నియోజకవర్గాల్ని కూడా ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ప్రపోజ్ చేశారు. అదేవిధంగా జనగావ్ నియోజకవర్గంలో జనగాం మండలాన్ని కూడా ఇక్కడ హన్మకొండలో భాగంగా చేశారు. జనగాం ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం దాన్ని, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సిద్దిపేట జిల్లా అవుతుంది, యాదాద్రి జిల్లా అవుతుంది కాబట్టి జనగాంను జిల్లాగా చేయడం పాసిబుల్ కాదన్న ఉద్దేశంతో హన్మకొండ జిల్లాను కూడా
జనగాంలో కలిపారు. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా మెజారిటీ ప్రాంతాలన్నీ కూడా హనుమకొండ జిల్లాలో భాగంగా ఉన్నాయి. పాలకుర్తి నియోజకవర్గాన్ని కూడా హనుమకొండ జిల్లాలో కలుపుతూ రూపొందించిన మ్యాప్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూసుకుంటే హైదరాబాద్ జిల్లా సంబంధించి ఎటువంటి మార్పులు జరగలేదు. గతంలో హైదరాబాద్ జిల్లా ఏ విధంగా ఉందో అదే హైదరాబాద్ జిల్లాను ఇప్పుడు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అయితే పెద్దగా మార్పులు లేవు. 14 నియోజకవర్గాలతో హైదరాబాద్ జిల్లా ఉంటుంది. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, నాంపల్లి, బహదూర్పుర, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, చార్మినార్, మలక్పేట్, గోషామహల్, అంబర్పేట్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా కంటోన్మెంట్, ఈ నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలతో హైదరాబాద్ జిల్లా గతంలో ఉన్న విధంగానే హైదరాబాద్ జిల్లా ప్రస్తుతం కూడా ఉంటుంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక జగిత్యాల జిల్లాను కొత్తగా కరీంనగర్ జిల్లాను విడగొట్టి జగిత్యాల జిల్లా చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో జగిత్యాల నియోజకవర్గం మొత్తం కూడా ఇదే జిల్లాలో రానుంది, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం. అదేవిధంగా కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా జగిత్యాల జిల్లాలో కలిపారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గాన్ని కూడా జగిత్యాల జిల్లాలో కలిపారు. అయితే ధర్మపురి నియోజకవర్గంలో 1-2 మండలాలు అంటే గొల్లపల్లి, వెలగటూరు, పెగడపల్లి, ధర్మపురి, ఈ 4 మండలాలని ధర్మపురి నియోజకవర్గంలో కలిపితే ధర్మారం మండలాన్ని మాత్రం పక్కనున్న పెద్దపల్లి నియోజకవర్గంలో కలిపిన పరిస్థితుంది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం కూడా జగిత్యాల నియోజకవర్గంలో కలిపారు. తర్వాత చొప్పదండి నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాలని జగిత్యాల జిల్లా కలిపారు. సో ఓవరాల్గా ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించిన స్వరూపం కనుక మనం చూస్తే, ఆ తర్వాత ఆచార్య జయశంకర్ జిల్లా, ఈ ఆచార్య జయశంకర్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా భూపాలపల్లి ఉంటుంది. భూపాలపల్లి హెడ్ క్వార్టర్గా ఈ జిల్లా ఏర్పడబోతోంది. భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం కూడా ఈ ఆచార్య జయశంకర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. దాని తర్వాత ములుగు నియోజకవర్గాన్ని కూడా ఈ భూపాలపల్లి జిల్లాలో కలిపారు. ములుగు నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేక జిల్లాగా చేయాలని కొంత డిమాండ్ వినిపించినప్పటికీ దీన్ని భూపాలపల్లి జిల్లాలో భాగంగానే చేశారు. తర్వాత మంథని నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాలని భూపాలపల్లిలో కలిపారు. మరికొన్ని ప్రాంతాలని పెద్దపల్లి జిల్లాలో కలిపిన పరిస్థితి ఉంది. మంథని జిల్లాలో కాటారం, మహదేవ్పూర్, ముత్తారం, మహదేవ్పూర్, ఈ 3 మల్హర్రావు, మొత్తం 4 మండలాన్ని కూడా భూపాలపల్లె కొత్త ఏదైతే ఉందో ఆచార్య జయశంకర్ జిల్లా పేరుతో ఏదైతే ఉందో భూపాలపల్లి కేంద్రంగా ఆ జిల్లాలో కలిపారు. దానికి సంబంధించిన మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత చూసుకుంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాను విభజించి కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే కామారెడ్డి నియోజకవర్గం మొత్తం కూడా ఈ కామారెడ్డి జిల్లాలో భాగం అవుతుంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం కూడా కామారెడ్డి జిల్లాలో పార్ట్ అవుతుంది. అదేవిధంగా బాన్స్వాడ, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం బాన్స్వాడ కూడా ప్రస్తుతం కామారెడ్డిలో పార్ట్గా ఉండబోతుంది. జుక్కల్ నియోజకవర్గం కూడా కామారెడ్డిలో భాగంగా ఉంటుంది. దానికి సంబంధించిన మ్యాప్ కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు కామారెడ్డి సంబంధించి. ఆ తర్వాత నెక్స్ట్ జిల్లా చూసుకుంటే కరీంనగర్ జిల్లా పాత జిల్లా ఏదైతే ఉందో దాన్ని దాదాపు 3 ముక్కలు చేశారు. కరీంనగర్లోనే కొత్తగా కరీంనగర్, జగిత్యాల, అదేవిధంగా పెద్దపల్లి 3 జిల్లాలు అయ్యాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రాంతాలని ముఖ్యంగా హుజురాబాద్, హుస్నాబాద్, హన్మకొండ జిల్లాలో వెళ్ళాయి. తర్వాత మంథని నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఆచార్య జయశంకర్ జిల్లాకు వెళ్ళాయి. సో ఇప్పుడు కొత్తగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మ్యాప్ కనుక మనం చూసుకుంటే హుజురాబాద్ నియోజకవర్గంలో కొన్ని మండలాలు కేశవపట్నం, వీణవంక, మానకొండూరు, ఈ 3 మండలాలు కూడా ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గంలో చేర్చారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మండలాలు, బట్ హుజురాబాద్ టౌన్ మాత్రం హన్మకొండ జిల్లాలో భాగమైంది. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో చిగురు మామిడి, అదేవిధంగా సైదాపూర్, ఈ 2 మండలాన్ని కరీంనగర్ జిల్లాలో భాగం చేశారు. మిగతా హుస్నాబాద్ జిల్లాలోని మిగతా
మండలాలన్నీ కూడా హన్మకొండ జిల్లాలో భాగమయ్యాయి. అదేవిధంగా మానకొండూరు నియోజకవర్గం, ఇది కరీంనగర్ రూరల్ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మొత్తాన్ని కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో భాగంగా చేశారు. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాలు, గంగాధర, రామడుగు, చొప్పదండి, ఈ 3 మండలాలని కూడా కరీంనగర్ జిల్లాలో భాగం చేశారు. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించిన మరొక మండలాన్ని మాత్రం జగిత్యాల నియోజకవర్గంలో కలిపిన పరిస్థితి. మల్యాల, కొడిమేల మండలాలు, ఈ 2 మండలాల్ని జగిత్యాల నియోజకవర్గంలో కలిపారు. వేములవాడకు సంబంధించి కూడా వేములవాడ నియోజకవర్గం కూడా సగం డివైడ్ అవుతుంది. కొన్ని జగిత్యాల జిల్లాలో కొన్ని మండలాలు కలిస్తే కరీంనగర్ జిల్లాలో కొన్ని మండలాలు కలుస్తున్నాయి. బోయినపల్లె, అదేవిధంగా వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, ఇటువంటి మండలాలన్నీ కూడా ఈ కరీంనగర్ జిల్లాలో కలిపారు. అదేవిధంగా సిరిసిల్లను కూడా కరీంనగర్ జిల్లాలో పార్ట్గా చేశారు. సిరిసిల్లోని గంభీరావుపేట్, సిరిసిల్ల, ఈ 2 మండలాలు కూడా కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉంటూ వస్తున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మ్యాపు, ఖమ్మం జిల్లాను కూడా 2గా విభజించిన పరిస్థితి. ఖమ్మం, అదేవిధంగా యాదాద్రి, భద్రాద్రి జిల్లాగా కూడా ఖమ్మం విడదీసిన పరిస్థితి. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే కనుక ఖమ్మం అర్బన్ నియోజకవర్గం ఖమ్మం జిల్లాలో భాగంగా ఉంది. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గం కూడా ఖమ్మంలో భాగంగా ఉంది. వైరా నియోజకవర్గం, సత్తుపల్లె నియోజకవర్గం, మదిర, పాలేరు, ఇవన్నీ నియోజకవర్గాలు కూడా ఖమ్మం జిల్లా కొత్తగా ఏదైతే రీకాన్స్టిట్యూట్ చేశారో ఆ జిల్లాలో భాగంగా ఉన్నాయి. దాని తర్వాత చూసుకుంటే కొమురం భీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాను 2గా విభజించాలని డిమాండ్ ఉన్నప్పటికీ కొత్తగా 3 జిల్లాలు అయిపోయింది. ఆదిలాబాద్ జిల్లాను ఇప్పుడు ప్రస్తుతం 3 జిల్లాలుగా విభజించిన పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ మొత్తం 27 జిల్లాలకు సంబంధించిన మ్యాప్స్ అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టింది. వీటితో పాటు మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, ఏ నియోజకవర్గం, తర్వాత ఏ మండలం ఏ జిల్లాలో కలిసింది, వీటన్నిటికి సంబంధించిన ఓవరాల్ మ్యాప్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం వెబ్సైట్లో పెట్టింది. రైట్, థ్యాంక్ యూ భరత్. మొత్తానికి కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేసిన ప్రభుత్వం వెబ్సైట్లో మ్యాప్స్ అన్నిటిని కూడా పెట్టింది. అయితే